లేకుండా కాకరకాయ పులుసు, అమ్మమ్మల కాలం నాటి కాకరకాయ పులుసు ఏ విధంగా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఈరోజు చేదు లేకుండా అమ్మమ్మల కాలం నుండి కాకరకాయ పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. కాకరకాయలు రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకొని అందులోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దు. అల్లమును వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఇట్లా కరివేపాకు కూడా చాప్ చేసి ఉంది కదా, దాంతో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అల్లం, వెల్లుల్లి, కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసిన తర్వాత అవి చిటపటలాడుతుంటే అంటే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. ఎందుకంటే పసుపు ఎక్కువ వేస్తే అసలే కాకరకాయలు చేదు, పసుపు కూడా ఎక్కువ వేస్తే చేదు అయిపోతుంది. కొంచెం వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ధనియా పౌడర్, మెంతి పౌడర్ వేసుకోవాలి. మెంతి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనం చింతపండు రెడీ చేసుకుని పెట్టుకున్న పులుసు కూడా వేసేసుకొని ఆ ముక్కలు మునిగే వరకు వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు దగ్గరికి అయింది. ఇప్పుడు మనము అందులోకి ఒక స్పూను బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. లాస్ట్ ఫైనల్గా వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు, సూపర్గా తింటారు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియో ముందుకు వస్తాను.